హే గాయ్స్, ఈరోజు తిరుపతికి దగ్గరలో ఉన్న గుడిమల్లం టెంపుల్కి వచ్చాను. చూపిస్తాను రండి. గుడి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గుడికి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ రాసి పెట్టారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో రాసి పెట్టారు. ఈ గుడి 3వ శతాబ్దం నాటిదని అంటుంటారు. ఇది ప్రపంచంలోనే పురాతనమైన వాటిలో ఒకటిగా నిలిచింది. గుడి చూస్తుంటేనే అర్థమవుతుంది ఎన్నో సైక్లోన్స్ని తట్టుకొని నిలబడిందని. లోపల 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి వినాయకుడి టెంపుల్, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అలాగే ఇక్కడ ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా సూర్యభగవానుడి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఈ విగ్రహం చూడండి ఎలా ఉందో. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పురుషలింగాకారంలో ఉన్న శివలింగం కనిపిస్తుంది. కింద భాగంలో మరుగుజ్జు అయిన యక్షుని భుజం పైన గంభీరంగా ఉన్న శివుడి ఆకారం ఉంటుంది. ఈ లింగం త్రిమూర్తిని ప్రతిబింబిస్తుందని భావిస్తుంటారు. కింద భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో విష్ణువు, పైన భాగంలో శివుడు అని. గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ఏదో తెలియని అనుభూతి చెందుతుంది. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి శ్రీకాళహస్తి నుంచి పారుతున్న నీళ్ళు ఇక్కడ గర్భగుడిలోకి నిండిపోతుందంట. చూశారు కదా గుడి. ఈ గుడి చాలామందికి తెలియదు, అందరూ దర్శించుకోవాలని ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఈ గుడి తిరుపతి నుంచి 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మా వైఫ్ దేవుడి దగ్గర పెట్టిన రక్షణ దారం కడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందర ఉంటాను.